నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ న్యూస్ సోనియా. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పడిపోకుండా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అప్రమత్తమైంది. మార్కెట్లో గందరగోళ పరిస్థితులను నివారించడానికి, రూపాయి పతనానికి బ్రేకులు వేయడానికి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో సరికొత్త వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు వడ్డీ రేట్ల పెంపును పరిశీలిస్తూనే మరోవైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్బీఐ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రూపాయిని కాపాడేందుకు కేంద్ర బ్యాంక్ తీసుకున్న రక్షణ చర్యలు, అలాగే ప్రభుత్వ ఆర్థిక లోటుకు సంబంధించిన పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం ఎదురవుతున్న అంతర్జాతీయ సవాళ్ల నుండి రూపాయి విలువను స్థిరీకరించేందుకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బహుముఖ వ్యూహాలను పరిశీలిస్తున్నారు. మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడుకులను అదుపు చేయడానికి ఆర్బీఐ తన విదేశీ మారక ద్రవ్య నిల్వలను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా నేరుగా డాలర్లను విక్రయించడంతో పాటు డాలర్ రూపీ బై సెల్ స్వాప్స్ ప్రక్రియను కూడా ఆర్బీఐ వేగవంతం చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఈ స్వాప్ విధానం ద్వారా విదేశీ మారక నిల్వలపై పెద్దగా భారం పడకుండా మార్కెట్లో ద్రవ్య లభ్యతను సమర్థవంతంగా నిర్వహించడానికి కేంద్ర బ్యాంకుకు వీలవుతుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ చర్యల ప్రభావం డెరివేటివ్స్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్వాప్స్ కారణంగా డాలర్ రూపాయి ఫార్వర్డ్ ప్రీమియాలు తగ్గాయి. అలాగే 1 సంవత్సరం కాల పరిమితి గల ఇంప్లాయిడ్ ఈల్డ్ 12 బేసిస్ పాయింట్లు క్షీణించి 3.03% పడిపోయింది. సాధారణంగా భవిష్యత్తులో రూపాయి విలువ పడిపోకుండా పెట్టుబడిదారులు రక్షణ కోసం చెల్లించే ఖర్చుని ఈ ఫార్వర్డ్ ప్రీమియంలుగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ ఒక పెద్ద పాలసీ సవాలును ఎదుర్కొంటోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగితే అది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. కాబట్టి వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంటుంది. కానీ మరోవైపు ఆర్థిక వృద్ధి మందగిస్తే మాత్రం మార్కెట్లకు మద్దతుగా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ విశ్లేషకులు రాబోయే ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ తన కీలక రెపో రేటును 5.25% వద్దే యథాతథంగా కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు. రూపాయి బలహీనపడినప్పటికీ ఆర్బీఐ తన సంప్రదాయ సెపరేబిలిటీ సూత్రాన్ని అనుసరించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అంటే దేశీయ వృద్ధి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లను ఉపయోగిస్తూ కరెన్సీ ఒడిదుడుకులను మాత్రం ఫారెక్స్ నిల్వలు, ఇతర నియంత్రణ చర్యల ద్వారా ఆర్బీఐ విడివిడిగా హ్యాండిల్ చేయనుంది. ఒకవేళ భవిష్యత్తులో పరిస్థితులు మెరుగైతే తిరిగి ఫారెక్స్ నిల్వలను పెంచుకునే అవకాశాలు కూడా వస్తాయని బ్లూంబర్గ్ ఎకనామిక్స్ స్పష్టం చేసింది. ఆర్బీఐ చర్యలకు తోడుగా అటు కేంద్ర ప్రభుత్వం కూడా రూపాయిపై ఒత్తిడిని తగ్గించడానికి కీలకమైన రక్షణ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ ఘర్షణల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపైన పడకుండా ఉండేందుకు విదేశీ కరెన్సీ దేశం దాటి వెళ్లకుండా కట్టడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇంధన ధరలను పెంచడంతో పాటు విలువైన లోహాలు దిగుమతి సుంకాలను ఏకంగా 2 రెట్లు పెంచింది. రాబోయే రోజుల్లో రూపాయిని మరింత బలోపేతం చేయడానికి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే యోచనలో అధికారులు ఉన్నారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నా దేశ ఆర్థిక లోటు మాత్రం ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగానే ఉండడం గమనార్హం. ఈ వారం విడుదలైన గణాంకాల ప్రకారం మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ ఆర్థిక లోటు స్థూల దేశీయోత్పత్తిలో 4.4%గా నమోదైంది. ఇది ప్రభుత్వం సవరించిన అంచనాలకు సరిగ్గా సరిపోయింది. విలువల పరంగా చూస్తే ఈ ఆర్థిక లోటు 15.19 ట్రిలియన్ రూపాయలుగా ఉంది. ఇది ఫిబ్రవరిలో ప్రకటించిన సవరించిన లక్ష్యంలో 97.5%కి సమానం. అలాగే ఏడాది ఏప్రిల్ నెలలోని ఆర్థిక లోటు మార్చి 2027తో ముగిసే తదుపరి ఆర్థిక సంవత్సర బడ్జెట్ లక్ష్యంలో 21.4%కి చేరినట్లు డేటా చెబుతోంది. అయితే గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. నికర పన్ను వసూళ్లు అంతకుముందు ఏడాది ఉన్న 30.87 ట్రిలియన్ రూపాయల నుండి 33 ట్రిలియన్ రూపాయలకు పెరిగాయి. పన్నేతర ఆదాయం కూడా 5.31 ట్రిలియన్ల నుండి 6.8 ట్రిలియన్ రూపాయలకు చేరింది. ఇదే సమయంలో ప్రభుత్వం మొత్తం వ్యయం అంతకుముందు ఏడాది ఉన్న 47.16 ట్రిలియన్ల నుండి 49 ట్రిలియన్ రూపాయలకు పెరిగింది. ఇందులో ముఖ్యంగా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, భౌతిక ఆస్తుల సృష్టికి ఉపయోగపడే మూలధన వ్యయం 10.18 ట్రిలియన్ల నుండి 10.7 ట్రిలియన్ రూపాయలకు పెరగడం విశేషం. మొత్తానికి ఆర్బీఐ వ్యూహాత్మక చర్యలు ప్రభుత్వ నియంత్రణలు కలిసి భారత ఆర్థిక వ్యవస్థను సురక్షిత తీరాలకు చేరుస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.